హలో అండి. వెల్కమ్ టు శ్రావదీప్స్ కిచెన్. ఇవాల్టి వీడియోలో మంచి టేస్టీగా, యమ్మీగా సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ సలాడ్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మళ్ళీ మళ్ళీ తినాలనిపించే ఈ క్రీమీ ఫ్రూట్ సలాడ్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక చిన్న బౌల్ని తీసుకొని అందులోకి మీకు ఇష్టమైన కస్టర్డ్ పౌడర్ని తీసుకోవాలండి. వెనిలా అయినా పర్లేదు, బటర్స్కాచ్ అయినా పర్లేదు. అలాగే పాలను కూడా తీసుకోవాలండి. మీ ఇష్టం వచ్చిన పాలు తీసుకోండి, ఏ పాలైనా పర్వాలేదు. కొంచెం క్రీమ్ ఉన్న పాలైతే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఈ బౌల్లోకి 1/2 కప్పు వరకు పచ్చిపాలని తీసుకోవాలండి. ఇలా పాలను తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 4 టేబుల్ స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ని వేసుకోవాలి. అంటే నేను ఇక్కడ 1 లీటర్ వరకు పాలు తీసుకుంటున్నాను కాబట్టి 4 టేబుల్ స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ని తీసుకుంటున్నాను. ఒకవేళ మీరు 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నట్టయితే 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని ఎక్కడ కూడా ఉండలు లేకోకుండా బాగా కలుపుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులోకి మిగిలిన పాలను వేసుకుందామండి. ఈ పాలన్నిటిని ఇప్పుడు బాగా మరిగించుకోవాలి. ఈ ఫ్రూట్ సలాడ్ చేసుకోవడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి, చాలా ఈజీ. జస్ట్ ఒక 5 to 10 మినిట్స్ వరకు ఈ పాలను బాగా మరిగించుకోవాలండి. ఇలా పాలను మరిగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను ఇక్కడ చూపిస్తున్న టేబుల్ స్పూన్తో 6 టేబుల్ స్పూన్స్ వరకు నాకు షుగర్ పట్టిందండి. షుగర్ ఇంత అని ఏం లేదు, మీ తీపికి తగినంత మీరు వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి ముందుగా మనము కలిపి పెట్టుకున్న ఈ కస్టర్డ్ పౌడర్ని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇందులోకి వేసుకోవాలి. వన్స్ ఈ కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత మంటను లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే ఉండలు వచ్చేస్తుంది. కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత 2 to 3 మినిట్స్ మాత్రమే ఉంచుకోవాలండి. ఇంకెక్కువసేపు అవసరం లేదు. ఎక్కువసేపు ఉంచామంటే చాలా థిక్గా అయిపోతుంది. చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు వరకు మస్క్ మిలను, అలాగే 1 కప్పు వరకు యాపిల్ ముక్కలు, అలాగే 1 కప్పు వరకు దానిమ్మ విత్తనాలు వేసుకున్నాను. అలాగే 1 కప్ వరకు అరటిపండు ముక్కలను కూడా తీసుకున్నానండి, ఇలా కట్ చేసి. మీ ఇష్టం అండి, మీరు ఫ్రూట్స్ ఏవైనా తీసుకోవచ్చు. కాకపోతే సిట్రస్ ఫ్రూట్స్ వేసుకోవద్దండి, బాగోదు. చాలామంది పిల్లలు కొన్ని ఫ్రూట్స్ తినరు కదండి. ఇలా చేసి వాళ్ళకి ఫ్రూట్స్ ఇందులో కల్పిస్తే అన్ని ఫ్రూట్స్ వాళ్ళు తిన్నట్టు ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా ఈ సమ్మర్లో ఇలా ట్రై చేయండి. మీకు ఇంకా టేస్టీగా కావాలనుకుంటే ఇందులోకి ఐస్ క్రీమ్ని కూడా వేసుకొని తినచ్చండి, చాలా బాగుంటుంది. ఇలా ఫ్రూట్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని ఫ్రిడ్జ్లో 2 అవర్స్ పెట్టుకోవాలండి. 2 అవర్స్ తర్వాత సర్వ్ చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.